Good morning everyone. Today's topic is solar thermal collector. నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ లెసన్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గురించి నేను అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి సోలార్ థర్మల్ కలెక్టర్స్. అసలు సోలార్ థర్మల్ కలెక్టర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం సోలార్ కలెక్టర్ గురించి తెలుసుకుందాం. సోలార్ కలెక్టర్ అనేది ఒక డివైస్. అయితే ఈ డివైస్ ఏం చేస్తుందంట, సోలార్ రేడియేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది. సోలార్ రేడియేషన్ని కలెక్ట్ చేసుకుని ఆ సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ హీట్ ఎనర్జీని ఎలా ఉంటుందంట, హీట్ ఎనర్జీ కూడా యూజ్ అయ్యే హీట్ ఎనర్జీ లాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఫ్లూయిడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్ యొక్క మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే రేడియేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, లైక్ దట్. ఓకే, అయితే ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంట, రీరేడియేట్ అవుతాయి. అంటే ఆల్రెడీ రేడియేట్ అయిన గ్యాసెస్ని మళ్ళీ మనం రేడియేట్ చేద్దాం. రేడియేట్ చేస్తే వచ్చే గ్యాసెస్ని మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఓకే, ఈ యొక్క గ్యాసెస్ ఎలా ఉంటాయి అంట, అట్మాస్ఫియర్, మనం తీసుకున్న అట్మాస్ఫియర్ మీద అట్మాస్ఫియర్ చుట్టూతో ఉండే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీదకి ఇవన్నీ కూడా రీరేడియేట్ అవుతాయి. ఓకే, దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. అయితే ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అండ్ సెకండ్ వన్ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. ఓకే, కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఏంటంటే మనం ఇందులోకి వచ్చేటప్పటికి కలెక్టర్ ఏరియా, అబ్జార్బర్ ఏరియా అని చెప్పని 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ తీసుకుంటాం. ఇందులో కాన్సన్ట్రేటింగ్కి వచ్చేటప్పటికి కలెక్టర్ ఏరియా నువ్వెంతైనా తీసుకో, అందులో అబ్జార్బర్ ఏరియా మాత్రం చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఏరియా మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ది అబ్జార్బర్ ఏరియా ఈజ్ వెరీ స్మాల్ ఇట్ కంపేర్డ్ టు కలెక్టర్ ఏరియా. సో అబ్జార్బర్ ఏరియా ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ కలెక్టర్ ఏరియా. ఓకే, అయితే ఇది ఏంటంటే 350 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే 350 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే యూస్ చేసుకుంటూ ఉంటుంది టెంపరేచర్ని. తర్వాత ఇది ఏం కలెక్ట్ చేస్తుందంటే రేడియేషన్ని మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో డైరెక్ట్ రేడియేషన్ గురించి, డిఫ్యూజ్ రేడియేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే అక్కడ పైర్హీలియోమీటర్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్పాను, డైరెక్ట్ రేడియేషన్ మెజర్మెంట్ ఉంటుందమ్మా, ఈ పైర్హీలియోమీటర్కి వచ్చేటప్పటికి అన్ని కమర్షియల్ ఏరియాస్లోనూ యూస్ చేస్తారు అని నేను చెప్పాను. అయితే ఇక్కడ కూడా కమర్షియల్ పర్పస్లో మనము దీన్ని కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ని యూజ్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ కూడా డైరెక్ట్ రేడియేషన్ మెజర్మెంట్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ద కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. అయితే ఇందులోకి వచ్చేటప్పటికి ఈ కలెక్టర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే రిఫ్లెక్టర్స్ మరియు రిఫ్రాక్టర్స్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటిదమ్మా, మిర్రర్స్ కదా. సో కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ గురించి మెయిన్గా మళ్ళీ 3 కేటగిరీస్ చేశారు: పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్స్, పారాబోలిక్ డిష్ కలెక్టర్స్ అండ్ సెంట్రల్ రిసీవర్ టవర్ కలెక్టర్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. పారాబోలిక్ ట్రఫ్ కలెక్టర్స్ వచ్చేటప్పటికి డయాగ్రాము ఇలా ఉంటుంది. ఎలా అంటే